అంటే వాడి ఏమంటారు ఫస్ట్ బిస్కెట్ వేస్తారు కదా, ఫస్ట్ అంతే. ఫస్ట్ అంటే వాడి ఇప్పుడు ఈవెన్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఆఫీస్ టైంలో ఎప్పుడైనా ఖాళీ దొరికితే దే యూస్ టు చెక్ చేసుకుంటుంటారు. అయితే ఏంటంటే ఫస్ట్ వాడు మనకు కొంచెం చూపిస్తాడు, ప్రాఫిట్స్ చూపిస్తాడు మనకి. మీరు పెట్టిన అమౌంట్ కి వాడు డబులింగ్ అట్లా చేస్తాడు. ఎప్పుడు మీ దగ్గర తక్కువ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు వన్స్ ఇట్ గ్రోస్ థౌజండ్స్ లో వెళ్ళాక లాస్ స్టార్ట్ అవుతుంది. లాస్ స్టార్ట్ అయ్యాక హ్యూమన్ టెండెన్సీ ఇంకొకటి ఏముంటుందంటే సార్, పోగొట్టుకున్న చోటే వెతకాలంటారు సార్. లైక్ ఏం చేస్తారంటే వీళ్ళు షే ఫీల్ అవుతారు బయట చెప్పుకోవడానికి, వీళ్ళు బయట అప్పులు చేస్తారు తీసుకొని. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ దీనికి అసలు చాలా మంది బాధితులు విక్టిమ్స్ ఎవరు ఉంటారంటే సార్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టీనేజర్స్, గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళు, అంటే జాబ్ హోల్డర్స్ కూడా ఉంటారు. బట్ ఈ ఏజ్ గ్రూప్ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు సంపాదించే వాడికి ఏంటంటే సార్, వాడికి కొంత తెలుస్తుంది ఇది మోసమా కాదా అనేది, వాడికి కామన్ సెన్స్ యూజ్ చేస్తాడు. వీళ్ళు సంపాదించే స్టేజ్కి ఇంకా వెళ్ళరు. బట్ అరే నేను 10 పెడితే 100 వచ్చింది అంటే వాడు ఫీల్ అవుతాడు అనమాట. అరే చలో నేను ఒక్క పూటలో సంపాదించేసాను, అది వాడు అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడంటే ఒకసారి లాస్ వచ్చాక వాడు పేరెంట్స్ చెప్పాడు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేదంతా పాకెట్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు సార్. వాళ్ళు పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, లేదు ఏదో కొనుక్కోమని ఇస్తారు, అది ఇన్వెస్ట్ చేస్తారు. ఫీజులు ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తారు. చేశాక తర్వాత ఏమవుతుంది అంటే వెన్ ఇట్ బికమ్స్ హ్యూజ్ అమౌంట్ ఎక్కువ ఎత్తైతే అప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి అప్పులు చేస్తారు. దీన్ని రికవర్ చేసుకోవాలంటే ఫర్దర్ గా మనం పెడితే వస్తుందేమో, వెనుకకు పోలేరు, దాన్ని ఎవరికి డిస్క్లోజ్ చేయలేరు, అక్కడ ఒక స్టేటస్ వస్తుంది. మీరు రీసెంట్ గా చూస్తే సిటీలోనే ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు. అది మీరు చూస్తే అసలు ఎంత ఘోరంగా ఉంటదంటే, వాళ్ళు ఆశింది పెద్ద అమౌంట్ కాదు, 1 lakh, జస్ట్ 1 lakh. హీఈస్ అ టీనేజర్ గై, హీఈస్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. వాడు ఇంటికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు, హీఈస్ ఇన్ టచ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఆ కన్వర్సేషన్ కూడా చూపించారు టీవీలో. అసలు ఎంత పిటి అంటే వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, అరే 1 lakh తో పోయేదేముందిరా, నువ్వు వెనక్కి వచ్చి నువ్వు ఎక్కడున్నో చెప్పు, నేను వస్తాను నీ దగ్గరికి, నువ్వు ఇంట్లో వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎక్కడున్నో చెప్పు అని. వాడు చెప్పట్లేదు, లేదు నేను ఇక్కడున్నా మామ, నేను అక్కడున్నా మామ, ఇలా ఉంది కన్వర్సేషన్. అరే 1 lakh పోయిందిరా, 1 lakh ఏమవుతుందిరా, 1 lakh ఎందుకు నువ్వు 1 lakh మళ్ళీ లైఫ్ లో సంపాదించావంటే, లేదు నాకు అసలు బ్రతకాలనిపించట్లేదు. అక్కడ 1 lakh కాదు అంటే వాడు ఎంత మొరల్ గా ఎంత దెబ్బతిన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు.